టెట్, డిఎస్సి రాసే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తాపీ ధర్మారావు అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత, పత్రికా సంపాదకుడిగా దినపత్రికల్లో తొలిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టారు. పద్య కవిత్వంలో మొదలుపెట్టి నాటకాలు, నాటికలు, నవలలు, పరిశోధన వ్యాసాలు ఎన్నో రాశారు. అయితే ఈయన యొక్క శైలి అనేది చాలా విశిష్టమైనది. కొత్తపాడే, పాతపాడే, దేవాలయాల మీద బూతి బొమ్మలెందుకు, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మురమురాలు మొదలైనవి ఆయన రచనలు. చేమకూర వెంకటకవి విజయ విలాస ప్రబంధము ఆయన రాసిన హృదయోల్లాస వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. పుట్టపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ వంటి వారు వీరు సమకాలీకులు. ప్రస్తుతం ఈ పాఠ్యభాగం తాపీ ధర్మారావు గారు రచించిన కొత్తపాళి అనే గ్రంథంలో నుండి ఈ యొక్క లెసన్ తీసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ బిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రీన్ పెన్తో అండర్లైన్ చేసి బాగా చదువుకోండి, మార్కు సాధించండి.